ఈ భారతదేశ పౌరుడిగా భారతదేశ రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కులో భాగంగా ఈ దేశంలో శాంతి కావాలని, ప్రజలందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులో భాగంగా నేను భారతదేశ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక చర్చ బాగా ప్రారంభమైంది. అంటే సమాజంలో ఎప్పుడూ లేనంతగా ప్రగతి నిరోధక ఆలోచనలు, భావాలు, చర్చలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇది అతిపెద్ద ప్రమాదం. మావోయిస్టులతో చర్చలు చేస్తారా, చేయరా, యుద్ధం జరుగుతుందా, ఇదొక అంశం. తేల్చుకుంటారు వాళ్ళు వీళ్ళు ఏంటనేది. ఒక కాలంలో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే భారతదేశానికి చాలా రిచ్ అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించింది, పోరాటాన్ని విరమణ చేసింది. నక్సల్బరీ పోరాటం మొదలైంది. ఆ పోరాటం ఎక్కడైతే మొదలైందో అక్కడ అణచివేతకు గురైంది. శ్రీకాకుళం విస్తరించింది. శ్రీకాకుళంలో ఒక ఉజ్వలమైన పోరాటాన్ని నడిపింది. అక్కడ అణచివేతకు గురైంది. తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో అణచివేతకు గురైంది. మధ్య భారతానికి పోయింది. ఇవాళ మధ్య భారతంలో ఉద్యమం నడుస్తూ ఉన్నది. కనుక ఉద్యమం ఎక్కడ మొదలై ఎక్కడికైనా విస్తరించవచ్చు. రేపు అక్కడ ఒకవేళ ఉద్యమం అణచివేతకు గురైతే ఇంత సువిశాలమైన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలున్న చోట, ఇన్ని సమస్యలున్న చోట ఖచ్చితంగా ఉద్యమం సజీవంగా ఎప్పటికీ ఉంటుంది. అది చలనశీల సూత్రాలు తెలిసిన ఎవరైనా, మినిమం ఫిజిక్స్ తెలిసిన ఎవరైనా తెలుసుకునేది, అర్థమయ్యేది. నేను దాని గురించి పెద్ద ఆందోళన చెందట్లేదు. నేను చెందుతున్న ఆందోళన ఏమిటంటే, మన సమాజంలో విపరీతమైన ధోరణులు విస్తృతంగా పెరిగిపోయాయి. దీని మీద ఆందోళన చెందాలి మనం. ఒక 5-6 సంవత్సరాల కిందట అనుకుంటా కె. శ్రీనివాస్ గారు తన కాలంలో సందర్భంలో రాశాడు. ఆయన రెండోసారి కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు, ఎవరు ఓడిపోతారు, ఒకవేళ అధికారంలోకి తిరిగి మళ్ళీ వాళ్ళే వస్తే ఈ దేశం ఎట్లా ఉండబోతుందని చర్చ జరుగుతున్నప్పుడు రాశాడు ఆయన. 2018 ఎన్నికల ముందు ఆర్ తర్వాత అనుకుంటా. ఏం రాశాడంటే, గెలుపోటముల గురించి నేను ఆలోచించటం లేదు, దేశంలో అధికారంలోకి ఎవరు వస్తారో ఎవరు దిగుతారో అనే దాని గురించి కూడా నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇవి ఎన్నికల రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా ఆందోళన అల్లా ఏమిటి అంటే, విస్తృతంగా యువతరంలోకి ఒక తిరోగామి భావజాలం ప్రవేశించింది. ఆ తిరోగామి భావజాలం ప్రవేశించిన యువతరం సంఖ్య 60% దేశంలో, అంటే 75 కోట్లు దేశ జనాభాలో. ఈ 75 కోట్ల మంది యువతరం అంటే 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు. 16 సంవత్సరాల లోపు వయసున్న ఒక మనిషిలోకి, మెదడులోకి ఆ తిరోగామి భావజాలం ప్రవేశిస్తే, అభివృద్ధి నిరోధక భావజాలం ప్రవేశిస్తే, ఆ మనిషి ఒక 75 సంవత్సరాలు జీవించి ఉంటే, 15 ఏళ్ళ అబ్బాయి, 16 ఏళ్ళ అబ్బాయి 100 సంవత్సరాల జీవితం అనుకుంటే 75 ఏళ్ళు జీవించి ఉంటే, 20 ఏళ్ళ ఒక యువకుడు, యువతి 80 ఏళ్ళు జీవించి ఉంటే, 80 ఏళ్ళ కాలం, 75 ఏళ్ళ కాలం ఈ దేశంలో తిరోగామి భావజాలం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది నా ఆందోళన అని రాశాడు ఆయన. ఇప్పుడు నా ఆందోళన కూడా ఏంటంటే, చర్చల గురించిన ఆందోళన కన్నా చర్చలు అనే మాట మాట్లాడటం మొదలు పెడితే దీనికి వ్యతిరేకమైన దాడులు మొదలయ్యాయి. చర్చల గురించి మాట్లాడే వ్యక్తుల మీద, రాసే వ్యక్తుల మీద, ఆలోచించే వ్యక్తుల మీద మీరు నిషేధిత పార్టీకి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, నిషేధిత పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, అలాంటి వాళ్ళతో చర్చలు చేయమని అంటారా, అసలుకు మీరు దేశద్రోహులు, మీ వీణ దేశద్రోహం కేసు పెట్టాలి అని ఇట్లా మొదలవుతుంది. ఇది అతి ప్రమాదకరమైనది. రేపు స్త్రీల గురించి మాట్లాడితే కూడా స్త్రీల గురించి మాట్లాడతారా, మీరు స్త్రీల గురించి మాట్లాడుతున్నారంటే ఈ దేశద్రోహులే.
కుల నిర్మూలన గురించి మాట్లాడుతున్నారా? కుల నిర్మూలన గురించి మాట్లాడుతున్నారంటే దేశాన్ని కులాలుగా చీల్చడం కోసం మాట్లాడుతున్నారు కనుక మీరు దేశద్రోహులే. లేదా మత మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు, తొందర కూర్చుంటే మనం మాట్లాడుకుని ఈజీగా ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా. మత మైనార్టీల గురించి, క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి, బౌద్ధుల గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడితే మీరు దేశద్రోహులే. ప్రైవేటు విద్యారంగం గురించి మాట్లాడుతున్నారా? మీరు దేశద్రోహులే. కార్మికుల గురించి మాట్లాడుతున్నారా? హక్కుల గురించి మాట్లాడుతున్నారా? మీరు దేశద్రోహులే అనే వైపుగా ఈ సమాజం మారుతుంది. దీని గురించి నా ఆందోళన. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చాలా వీడియోలు చూస్తూ ఉంటే కొద్దిమంది ప్రొఫెసర్లను టార్గెట్ చేసి వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు అర్బన్ నక్సలైట్లు లేదా ఈ మేధావులు అర్బన్ నక్సలైట్లు అనే ఒక వాదన మొదలైంది. 2004లో ఇక్కడ చర్చలు మొదలైనప్పుడు ఇలాంటి వాతావరణం లేదు. సమాజం అంతా చర్చలు కోరుకున్నది. ఈవెన్ బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొందరు కూడా చర్చలు జరగాలని కోరుకొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సార్ ఇక్కడ ఉన్నారు, ఆయనకు తెలుసు. ఆ క్రమంలో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. 2004కి 2025కి 20 ఏళ్ల కాలంలో ఎంత మార్పు జరిగిందో చూడండి. చర్చలు జరగకూడదు అని సభలు పెట్టి, చర్చలు జరగకూడదని మేధావులు వచ్చి మాట్లాడి, చర్చలు జరగకూడదని విద్యార్థులు మాట్లాడి, విద్యార్థి సంఘాలు మాట్లాడి ఒక స్థితి దాపురించింది. దీని గురించిన నా ఆందోళన. అంటే చర్చలు జరగటం అనేది ఎంత సహజమైన విషయం, మామూలు విషయమో భారత ప్రభుత్వానికి తెలియదా? లేదా ఈ మేధావులకు తెలియదా? తెలిసినా కూడా చర్చలు జరగకూడదనే ఉద్దేశంతో ఆ వాతావరణాన్ని చెడగొట్టడం కోసం ఒక భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. మిత్రులారా, ఒక పేపరు చూడండి. ఇది పార్లమెంటులో ఒక సభ్యుడు, గౌరవనీయులైన ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకి పార్లమెంటులో ఒక మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇచ్చిన సమాధానం ఇది. ప్రశ్న ఏమడిగారంటే, మీరెవరైనా సరే భారతదేశంలో ఉన్న భిన్నమైన మిలిటెంట్ గ్రూపులతో చర్చలు చేయడానికి ఏదైనా ప్రాసెస్ మొదలుపెట్టారా? మీ వైపున జరుగుతున్న ప్రాసెస్కు సంబంధించిన సమాచారాన్ని ఈ సభలో తెలియజేయండి అని ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాధానం, గవర్నమెంట్ హ్యాస్ ఆల్వేస్ షోన్ విల్లింగ్నెస్ టు ఎంటర్ ఇన్ టు డైలాగ్ విత్ ఎనీ గ్రూప్. భారత ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పార్లమెంటు సాక్షిగా. ఏ గ్రూపుతోనైనా చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చల ప్రాసెస్లోకి ఎంటర్ కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఇక్కడ చాలా పేర్లన్నీ ఇచ్చారు. ఆ పేర్లలో ఎన్ని గ్రూపులో చూడండి. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎన్డీఎఫ్బి, డిహెచ్బి, అస్సాం పీపుల్ లిబరేషన్ ఆర్మీ, రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఆర్పిఎఫ్, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ యుఎన్ఎల్ఎఫ్, పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్, ఇట్లాంటి ఎన్నో గ్రూపులతో మేము చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్లో ఇచ్చారు ఈ సమాధానం. మరి వీళ్ళతో చర్చలు చేసినప్పుడు, ఇంతమందితో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు చేయడానికి సమస్య ఏమిటి, వచ్చిన అడ్డంకి ఏమిటి అనుకుంటే, ఈ గ్రూపులన్నీ ఒక రాష్ట్రానికి పరిమితమైన గ్రూపులు, ఒక ప్రాంతానికి పరిమితమైన గ్రూపులు, భాష కోసమో స్వయం ప్రతిపత్తి కోసమో హక్కుల కోసమో ప్రారంభమైనటువంటి గ్రూపులు. ఈ గ్రూపులతో చర్చలు చేయడానికి వాళ్ళకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వాళ్ళతో దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకోవచ్చు, వాళ్ళతో చర్చలు చేయొచ్చు, వాళ్ళని సరెండర్ చేసుకోవచ్చు, వాళ్ళకి సరెండర్ అయిన తర్వాత ఉపాధి కల్పించవచ్చు. ఈ అన్నిటికీ ఏ సమస్య లేదు. కానీ సమస్యల్లా ఎవరితో చర్చలు చేయడానికంటే మావోయిస్టులతో చర్చలు చేయడానికి వీళ్ళకి సమస్య ఉన్నది. మావోయిస్టులు కూడా భారతదేశ వాసులే కదా, మావోయిస్టులు కూడా ఈ దేశంలోనే పుట్టారు కదా, భరతమాత ముద్దు బిడ్డలే కదా, భరతమాత పుత్రికలు పుత్రులే కదా. మరి వీళ్ళతో ఎందుకు చేయటం లేదంటే, వీళ్ళు అడుగుతున్న అంశం ఒక ప్రాంతమో ఒక భాషనో కొన్ని హక్కులు కాదు, మొత్తం భారతదేశం గురించి అడుగుతున్నారు. భారతదేశ ప్రజల ఎజెండా గురించి అడుగుతున్నారు. ఆ ఎజెండా ఏమిటి? పేదరికం పోవాలి,
సంపద సమానంగా పంపిణీ జరగాలి. దేశంలో ఉన్న సంపద, ఖనిజ సంపద ఈ దేశ సంపద. నిజంగా దేశభక్తులు ఎవరు ఈ దేశంలో? చెరబండ రాజు గారు రాశారు, ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా. ఓ నా ప్రియమైన భారతదేశమా. మా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు, ఒకప్పుడు కార్యదర్శి అమరుడు చెరబండరాజు, ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా. కానీ నీలోకి పందికొక్కులు జొరబడ్డాయి. జస్టిస్ చంద్రకుమార్ సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్, పందికొక్కులు గుమ్ముల్లోకి చొరబడి ఆ గుమ్ములని ఉన్న ధాన్యాన్ని తినేస్తున్నాయి. ఎలుకలు పందికొక్కులు అని రాశాడు ఆయన. నీ అంగాంగము తాకట్టు పెట్టబడ్డది. ఎక్కడ? ప్రపంచ విపణిలో నీ అంగాంగము తాకట్టు పెట్టదమ్మా భారతమాత అని రాశాడు. దీన్ని రక్షించడం కోసం, ఈ దేశాన్ని రక్షించడం కోసం ఈ దేశంలో పోరాడుతున్న వాళ్ళు తమ అభిప్రాయాలతో ఏకీభవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఎవరితోనైనా చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్లో ప్రకటించారు కనుక ఆ పద్ధతిలో మావోయిస్టులతో చర్చలు చేయాలని మనమందరం కోరుకుంటున్నాం. కాకపోతే సమస్య ఏమిటి? వ్యవస్థ మొత్తం మారాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక చర్చల్లోకి వెళితే ఏం జరుగుతుంది అంటే, ప్రధానంగా చర్చ ఆర్థిక అంశం చర్చలోకి వస్తుంది, సంపద చర్చలోకి వస్తుంది, వనరులు చర్చలోకి వస్తాయి, మల్టీనేషనల్ కంపెనీలు చర్చలోకి వస్తాయి, అంబానీ ఆదాని చర్చలోకి వస్తారు. ఇది దేశమంతా తెలుస్తుంది, ప్రజలు ఆలోచిస్తారు కనుక ఈ భయం వాళ్ళకున్నది. వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఆయుధాలు వదిలేసి రండి అని అడుగుతున్నారు కదా, అదే అడగండి. సీజ్ ఫైర్ ప్రకటించండి, ప్రకటించిన తర్వాత మీరు ఆయుధాలు వదిలేసి రండి చర్చలోకి అంటే వాళ్ళ నాయకులు ఎవరు వస్తారో వాళ్ళతోనే మాట్లాడండి. మీరు ఎన్నికల్లో పాల్గొనండి అంటున్నది కదా ప్రభుత్వం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రండి, రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఉండి పనిచేయండి అని అంటున్నారు కదా. అదే ప్రజాస్వామ్యబద్ధంగా అదే పార్లమెంటేరియన్కో పాల్గొనమని మీరు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళని పిలిచి అడగండి, వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళ డైలాగ్ ఏమిటో వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్తారు కదా. కనుక చెప్పే విషయాన్ని వినడానికి అంత అంట్రెస్ట్ ఎందుకు? అందుకే కేంద్ర ప్రభుత్వం ఇతరేతర మిలిటెంట్ గ్రూపులతో చర్చలు చేయడానికి ఏ విధంగా అయితే సిద్ధపడి పార్లమెంట్లో అనౌన్స్ చేసిందో ఆ విధంగానే మావోయిస్టులతో కూడా చర్చలు చేయాలి. ఇంతమంది పౌర సమాజం దేశం కోరుకుంటుంది. ఆ కోరిక ప్రకారం బుద్ధుడు నడయాడిన నేల అని అన్నాడు ఆయన మొన్న, ఈ దేశ అధినేత. చాలా సంతోషం. శత్రు దేశమైన పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించుకున్నారు. చాలా సంతోషం. ఎక్కడ కూడా యుద్ధం జరగాలని మేము కోరుకోం. మీరే అన్నారు బుద్ధుడు నడయాడిన నేలలో శాంతి కాముకులం మేము అన్నారు. మీరు చాలా శాంతి కాముకులు గనక అదే బుద్ధుడు నడయాడిన నేలలో, అహింస పరిడవిల్లిన నేలలో మీరు చర్చలు ప్రారంభం చేసి ఆదివాసుల ప్రాణాలని, మావోయిస్టుల ప్రాణాలని కాపాడాలని, శాంతి నెలకొల్పని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.